తెలంగాణ యావత్తు తెలుపుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే గత వారం రోజుల నుంచి తెలంగాణలో మొత్తం పండుగ వాతావరణం నడుస్తూ ఉంది. ఎందుకంటే మొన్ననే రైతు రుణమాఫీ కింద ఒక ₹1,00,000 వరకు రుణాలన్నింటినీ క్లియర్ చేయడం జరిగింది. ఇంకొక 2-3 రోజులలో 1,50,000 వరకు, ఆ తర్వాత 2,00,000 వరకు అని చెప్పేసి ప్రజలకు ఆల్రెడీ మెసేజ్ ఉంది. వాళ్ళు ఆల్రెడీ బ్యాంకులతో మాట్లాడడం జరిగింది. ఇది క్లియర్ చేస్తున్నాం. అంతేకాకుండా ఈ బడ్జెట్ ఏదైతే ఉందో లాస్ట్ టైం మీరు చూస్తే కనుక బడ్జెట్లు చూస్తే 2,80,000 కోట్లు బీఆర్ఎస్ అప్పుడు ఇచ్చిన బడ్జెట్లో 45,000 కోట్లు అసలు బడ్జెట్ను స్పెండ్ చేయలేదు. అది అంటే వాస్తవానికి అతీతంగా ఉన్న బడ్జెట్ అది. కానీ ఇప్పుడు ఏదైతే మేము ఇచ్చినామో వాస్తవానికి దగ్గరగా ఉన్న బడ్జెట్, ఆదాయ వ్యయాలను సమతుల్యంగా చూసుకున్న బడ్జెట్, అంకెల గారెడి లేని బడ్జెట్, రాష్ట్రం వచ్చాక ఏదైతే ఇప్పుడు 10 రెట్లు అప్పు పెరిగిందో ఆ అప్పును కూడా కన్సిడరేషన్ చేసుకొని అసలు ఏ విధంగా వాస్తవికతకు దగ్గర ఉండాలి అంటే ఇప్పుడు మామూలుగా జరిగిన అంటే ఇంతకుముందు ఇవాళ బట్టి గారు అన్న దానిలో చాలా మీనింగ్ ఉన్నది. ఏమన్నారంటే ఇప్పుడు కడుతున్న దానిలో అంటే గత 8 నెలల్లో 42,000 కోట్ల రూపాయలు జస్ట్ మనం వడ్డీ రూపకంగా ఇవ్వాల్సి వచ్చింది. అంటే తెలంగాణ ఏర్పడిన నాటికి 75,000 కోట్ల అప్పుతో ఉంటే ఈ రోజు వచ్చేసరికి దాదాపు 6,71,000 కోట్ల అప్పులు జరిగినాయి గత డిసెంబర్ 2023 అన్నటికి. అది తేటతెల్లం చేసినాము, శ్వేతపత్రం కూడా రిలీజ్ చేసినాం దాని మీద. సో ఆయన చెప్పిన 42,000 కోట్లను కూడా ఈ రోజు మేము బడ్జెట్లో మేము చూసినాం. అయితే రెవెన్యూల పరంగా కూడా అంటే ఇవాళ హరీష్ రావు గారు కూడా ఒక చిన్న ప్రెస్ మీట్ పెట్టారు. హరీష్ రావు గారు ప్రెస్ మీట్ పెట్టిన దానిలో మేము 57,000 కోట్లు అని చెప్పేసి మీరు పెట్టినరు, లాస్ట్ టైం మేము 40,000 కోట్లు మాత్రమే మేము అప్పులు తీసుకొచ్చినాము. అంటే మీరేం చేస్తున్నారు, మరి మీ ప్రభుత్వం కూడా అప్పుకే చూస్తుంది కదా అని. అరే మీరు ఇన్ని అప్పులు చేసిన తర్వాత వాటికి చెల్లింపులకే జరుగుతుంది. అంటే ప్రభుత్వానికి రావాల్సిన రెవెన్యూలలో 34% ఓన్లీ మీరు చేసిన అప్పుకు వడ్డీలు మాత్రమే చెల్లించాల్సిన వచ్చినప్పుడు మరి ప్రభుత్వం నడిపేది ఎట్లా? సో అలాంటప్పుడు మీరు ఇంకొక గత సర్కారు చేసిన ఘనకార్యం ఏంటంటే ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ మించి అంటే ఈ సంవత్సరం లోన్స్ వచ్చే సంవత్సరం లోన్స్ వాళ్ళు ఆల్రెడీ కన్జ్యూమ్ చేసేసినారు. అదొక్కటే కాదు, రానున్న వనరులను కూడా అట్లనే తీసుకున్నారు. ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ అయితేనేమి అంటే 7,500 కోట్లు ఔటర్ రింగ్ రోడ్ని వాళ్ళ గవర్నమెంట్ ఆ ఎలక్షన్ మూమెంట్లో తీసేసుకొని 7,500 కోట్లు ముందే సర్దుకున్నారు. ఆ వైన్ టెండర్లలో కూడా ఏదైతే రావాల్సిన 2,000 కోట్ల తాలూకు అది ముందే సర్దుకున్నారు. ఆర్టీసీకి సంబంధించిన సంక్షేమ నిధులు ఎక్కడెక్కడ ఏ కార్పొరేషన్లో ఎన్ని నిధులు ఉన్నా కూడా అన్ని సంక్షేమ నిధికి సంబంధించిన డబ్బులు కూడా వాడుకున్నారు. ఏదండి మీరు ఆర్టీసీకి సంబంధించి కాదండి, సంక్షేమ యూనియన్లు ఉండే వాళ్ళకి సంక్షేమ నిధులు ఉంటాయి. ఆర్టీసీ కూడా ఏదో మైల్ స్టోన్ అది మేము 72 కోట్ల మంది మహిళలు ప్రయాణించిండ్లు. వాళ్ళకి సంబంధించిన ఆర్టీసీలో 72 కోట్ల మంది ఇప్పటికే ఈ 8 నెలల్లో ప్రయాణించిండ్లు. వాళ్ళకి సంబంధించిన 2,300 కోట్ల రూపాయలను ప్రభుత్వం ఆర్టీసీకి చెల్లించిందన్నది అదొక మైలురాయి. అంతేకాకుండా ఇవాళ హరీష్ రావు గారు మాట్లాడుతున్న దానిలో చాలా మీనింగ్స్ ఉన్నాయి. హైదరాబాద్ ఇప్పటికే అభివృద్ధి అయింది. బీఆర్ఎస్ హరీష్ గారు కానీ కేసీఆర్ గారు అక్కడ మాట్లాడింది కానీ లేకపోతే బీజేపీ నాయకులు కొంతమంది మాట్లాడింది కానీ దాంట్లోకి వెళ్లే ముందు కిషోర్ రెడ్డి గారు ఈ బడ్జెట్